సమాజంలో మగవారితో సమానంగా ఆడవాళ్లు కూడా ప్రతి రంగంలోనూ ముందుండాలని ఉద్దేశంతో మగువ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మౌక్కల్ మండల కేంద్రంలోని ఏఎస్ఐ తొగర్ల సురేష్ రచించిన మగువ పుస్తకావిష్కరణ కార్యక్రమం లయన్స్ క్లబ్ స్థానిక గ్రామ కమిటీ ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తొగర్ల సురేష్ ముక్కాల్ గ్రామానికి చెందిన వారు గౌరవంగా భావిస్తున్నామన్నారు. తొగర్ల సురేష్ ముక్కాల్ మండల కేంద్రంలోని పోలీస్ పరిధిలో ఏఎస్ఐగా విధులు కొనసాగిస్తున్నారు. సురేష్ పోలీస్ వ్యవస్థలో ఉంటూ ప్రజలకు తన యొక్క సేవలను అందిస్తున్నారు. ప్రతి ఒక్క మనిషికి తనలో ఏదో ఒక ప్రతిభ ఉంటుందని, అదేవిధంగా తొగర్ల సురేష్ కు కవిత్వాలు రాయడం చాలా ఇష్టంగా భావించి ఈ రోజు మగువ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారన్నారు. అనేక సేవా రంగాల్లో పాల్గొంటూ వారి యొక్క సిద్ధాంతాన్ని నమ్మి కన్న తల్లి కంటే జన్మనిచ్చిన భూమి గొప్పదిగా భావించి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 5 సేవా పురస్కారాలు అందుకుని అనేక అంశాలపైన పుస్తకాలను రచించి సుమారు 200 పుస్తకాలను ప్రజలకు అందించారు. తొగర్ల సురేష్ ఏఎస్ఐగా పోలీస్ విధులు నిర్వహించి రచన, కవి, సాహిత్య రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించారు. తొగర్ల సురేష్ చేస్తున్న సేవలను గుర్తించి అనేక సేవా సంస్థల ద్వారా మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా 10 పురస్కారాలను అందుకున్నారు. తొగర్ల సురేష్ రచించిన జననీ జన్మభూమి, అత్తగారి కోడలు, పక్కింటి కోడలు ఇలా అనేక సామాజిక అంశాలతో సాహిత్యాలను రచించి ఎంతో ప్రశంసలు పొందుతున్నారు. అనంతరం తొగర్ల సురేష్ కు స్థానిక మండల ఎస్ఐ మరియు స్థానిక గ్రామ కమిటీ సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యుల ద్వారా సన్మానించారు. ఒక అమ్మాయేమో తనకు జరిగిన అన్యాయాన్ని పొడిచేకచ్చో కోట్ల చుట్టూ తిరిగో అట్లా ఎదిరించకుండా తనకు తోచిన తన లైఫ్ తప్పు వేరు, మోసం వేరు. తప్పు చేసిన భర్తని క్షమించవచ్చు, కానీ మోసం చేసిన భర్తని క్షమించలేదు. తప్పనే పొరపాటు సరిదిద్దుకునే ఛాన్స్ ఉంటుంది భర్తలు. మోసము చేసిన భర్తని ఏం చేయాలని ఆలోచించకుండా తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలనే ఉద్దేశం ఈ మగవానే అలా ఉండాలి. చాలా మటుకు స్టేషన్కి వస్తుంటారు, భర్తలు మోసం చేసినా కానీ ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చోవడము, లేకుంటే నా జీవితం ఇంతే అని అనుకుంటారు. అట్లా అనుకోకుండా పడుకు ముందుకు వెళ్ళే ఉద్దేశంతో సమాజంలో మగవారితో సమానంగా ఆడవాళ్లు కూడా ప్రతి రంగంలోనూ ముందుండాలని ఉద్దేశంతో మగువ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మౌక్కల్ మండల కేంద్రంలోని ఏఎస్ఐ తొగర్ల సురేష్ రచించిన మగువ పుస్తకావిష్కరణ కార్యక్రమం లయన్స్ క్లబ్ స్థానిక గ్రామ కమిటీ ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తొగర్ల సురేష్ ముక్కాల్ గ్రామానికి చెందిన వారు గౌరవంగా భావిస్తున్నామన్నారు. తొగర్ల సురేష్ ముక్కాల్ మండల కేంద్రంలోని పోలీస్ పరిధిలో ఏఎస్ఐగా విధులు కొనసాగిస్తున్నారు. సురేష్ పోలీస్ వ్యవస్థలో ఉంటూ ప్రజలకు తన యొక్క సేవలను అందిస్తున్నారు. ప్రతి ఒక్క మనిషికి తనలో ఏదో ఒక ప్రతిభ ఉంటుందని, అదేవిధంగా తొగర్ల సురేష్ కు కవిత్వాలు రాయడం చాలా ఇష్టంగా భావించి ఈ రోజు మగువ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారన్నారు. అనేక సేవా రంగాల్లో పాల్గొంటూ వారి యొక్క సిద్ధాంతాన్ని నమ్మి కన్న తల్లి కంటే జన్మనిచ్చిన భూమి గొప్పదిగా భావించి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 5 సేవా పురస్కారాలు అందుకుని అనేక అంశాలపైన పుస్తకాలను రచించి సుమారు 200 పుస్తకాలను ప్రజలకు అందించారు. తొగర్ల సురేష్ ఏఎస్ఐగా పోలీస్ విధులు నిర్వహించి రచన, కవి, సాహిత్య రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించారు. తొగర్ల సురేష్ చేస్తున్న సేవలను గుర్తించి అనేక సేవా సంస్థల ద్వారా మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా 10 పురస్కారాలను అందుకున్నారు. తొగర్ల సురేష్ రచించిన జననీ జన్మభూమి, అత్తగారి కోడలు, పక్కింటి కోడలు ఇలా అనేక సామాజిక అంశాలతో సాహిత్యాలను రచించి ఎంతో ప్రశంసలు పొందుతున్నారు. అనంతరం తొగర్ల సురేష్ కు స్థానిక మండల ఎస్ఐ మరియు స్థానిక గ్రామ కమిటీ సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యుల ద్వారా సన్మానించారు. ఒక అమ్మాయేమో తనకు జరిగిన అన్యాయాన్ని పొడిచేకచ్చో కోట్ల చుట్టూ తిరిగో అట్లా ఎదిరించకుండా తనకు తోచిన తన లైఫ్ తప్పు వేరు, మోసం వేరు. తప్పు చేసిన భర్తని క్షమించవచ్చు, కానీ మోసం చేసిన భర్తని క్షమించలేదు. తప్పనే పొరపాటు సరిదిద్దుకునే ఛాన్స్ ఉంటుంది భర్త.